గత 2 దశాబ్దాల లెక్కల్ని గమనిస్తే తెలంగాణలోని 4 జిల్లాలు ఆడపిల్లలు తగ్గడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొత్తం 1991 నుండి 2001 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష జనాభా నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకి 978 మంది స్త్రీలు మాత్రమే ఉండేవారు. అది 2001-2011 మధ్యలోని 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకి 992 మందిగా నమోదైంది. అంటే ఈ దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ఆడపిల్లలకు పెరిగిన ప్రాధాన్యత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సంవత్సర జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో మహిళలు అత్యధికంగా గల జిల్లాలు మొదటి స్థానం ఆదిలాబాద్ జిల్లాది. ఇక రెండవ స్థానం కరీంనగర్, మూడవ స్థానం ఖమ్మం. 2011 జనగణన ప్రకారం కోస్తా ప్రాంతంలో మహిళలు అత్యధికంగా గల జిల్లాలు మొదటి జిల్లా తూర్పుగోదావరి, రెండవ జిల్లా పశ్చిమ గోదావరి, ఇక మూడవ జిల్లా గుంటూరు. ఈ సంవత్సర జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో మహిళలు అత్యధికంగా గల జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకి 1002 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 2021 కల్లా ఆంధ్రప్రదేశ్ మహిళల చేతుల్లోకి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తున్న సత్యం. వచ్చే దశాబ్దంలో మగపిల్లల కొరత ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2011లో మన రాష్ట్ర జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి 308గా నమోదైంది. అదే 2001లో ప్రతి చదరపు కిలోమీటర్కి 277 మంది ఉండేవారు. అత్యధిక జనసాంద్రత గల జిల్లా హైదరాబాద్. ఈ జిల్లాలో ప్రతి కిలోమీటర్కి 18,840 మంది నివసిస్తున్నారు. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా మహబూబ్ నగర్. ఈ వెనుకబడిన తెలంగాణ జిల్లాలో ప్రతి కిలోమీటర్కి కేవలం 56 మంది మాత్రమే ఉన్నారు. 2011లో అత్యధిక జనసాంద్రతలో నిలిచిన జిల్లాలు మొదటిది హైదరాబాద్ 18,840 మంది, రెండవది రంగారెడ్డి 707 మంది. 2011 జనగణన ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు మొదటిది మహబూబ్ నగర్ 56 మంది, రెండవది ఆదిలాబాద్ 170 మంది, ఇక మూడవది ఖమ్మం 175 మంది, నాలుగవది కడప 188 మంది. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి. కోస్తా ప్రాంతంలో అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు మొదటిది కృష్ణా 519 మంది, రెండవది పశ్చిమ గోదావరి 508 మంది, మూడవది తూర్పు గోదావరి 477 మంది, ఇక నాలుగవది శ్రీకాకుళం 462 మంది, ఐదవది గుంటూరు 429 మంది. రాయలసీమలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా కడప 188 మంది. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 60.47%గా నమోదైంది. అదే 2011లో 67.77%గా నమోదైంది. అంటే ప్రతి 100 మందిలో 68 మంది చదువుకున్న వారున్నారు. 2001లో మన రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత 50.43%గా ఉండేది. 2011 సంవత్సరంలో మహిళల అక్షరాస్యత 59.74%గా నమోదైంది. రెండు 2001లో పురుషుల అక్షరాస్యత 70.32%గా నమోదైంది. 2011లో పురుషుల అక్షరాస్యత 75.56%గా నమోదైంది. 2011 జనగణన ప్రకారం
అత్యధిక అక్షరాస్యత గల జిల్లాలు. మొదటి జిల్లా హైదరాబాద్ 80.96%, రెండవ జిల్లా రంగారెడ్డి 78.08%, మూడవ జిల్లా కృష్ణా 74.37%. 2011 జనగణన ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలు. మొదటి జిల్లా మహబూబ్ నగర్ 56.06%, ఇక రెండవ జిల్లా విజయనగరం 59.49%, ఇక అత్యల్ప జనసాంద్రత గల మూడవ జిల్లా కర్నూలు 61.13%. దక్షిణ భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అభివృద్ధి చెందిన ఉత్తర భారతం కన్నా ఎక్కువగా ఉండడాన్ని బట్టి చూస్తే ఆ ప్రాంతంలో మహిళలు ఎలా లింగ వివక్షతని ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఈ సంవత్సర జనగణన ఉత్తర భారతానికి చెంపపెట్టు లాంటిది. ఇక 2011 జనగణన ప్రకారం మహిళల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లాలు. మొదటి జిల్లా హైదరాబాద్ 78.42%, రెండవ జిల్లా రంగారెడ్డి 71.82%. 2011 జనగణన ప్రకారం మహిళల అక్షరాస్యత అత్యల్పంగా గల జిల్లాలు. మహబూబ్ నగర్ 45.65% మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. విజయనగరం ఈ జిల్లాలో 50.16% మంది స్త్రీలు మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. 2011 జనగణన ప్రకారం పురుషులు అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లాలు. మొదటి జిల్లా రంగారెడ్డి 84%, రెండవ జిల్లా హైదరాబాద్ 83.35%. 2011 జనగణన ప్రకారం పురుషుల అక్షరాస్యత అత్యల్పంగా గల జిల్లాలు. మహబూబ్ నగర్ జిల్లా ఈ జిల్లాలో 66.27% మంది మాత్రమే పురుషులు అక్షరాస్యత కలిగి ఉన్నారు. విజయనగరం జిల్లా ఈ జిల్లాలో 69.04% మంది అక్షరాస్యులు ఉన్నారు. 2001 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభాలో 6 సంవత్సరాలలోపు బాలల శాతం 13.35%గా నమోదైంది. 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభాలో 6 సంవత్సరాల లోపు బాలల శాతం 10.21%గా నమోదైంది. మన రాష్ట్రంలో బాలలు తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం మగపిల్లల శాతం 13.46%గా ఉండేది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆడపిల్లల శాతం 13.23%గా ఉండేది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం మగపిల్లల శాతం 10.46%గా, ఆడపిల్లల శాతం 9.95%గా నమోదైంది. 1991-2001 దశాబ్దపు జనాభా వృద్ధి రేటు 14.59%. 2001-2011 దశాబ్దపు జనాభా వృద్ధి రేటు 11.1%. 1991-2001 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా గల జిల్లాలు. రంగారెడ్డి 40.09%, హైదరాబాద్ 21.74%. 2001-2011 దశాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల జిల్లాలు రంగారెడ్డి 48.15%, మహబూబ్ నగర్ 15.03%. పంతొమ్మిది 2001 దశాబ్దంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు గల జిల్లాలు. విజయనగరం 6.55%, తూర్పుగోదావరి 7.93%. 2001-2011 దశాబ్దంలో అత్యల్ప జనాభా వృద్ధి గల జిల్లాలు. పశ్చిమ గోదావరి 3.45%, విజయనగరం 4.16%. 2001-2011 దశాబ్దంలో రాష్ట్ర జనాభా పెరుగుదల శాతం 11.10%. 2001-2011 దశాబ్దంలో రాష్ట్ర జనసాంద్రత పెరుగుదల ప్రతి చదరపు కిలోమీటర్కి 31 మంది. 2001-2011 దశాబ్దంలో అక్షరాస్యత పెరుగుదల శాతం 7.30%. 2001-2011 దశాబ్దంలో పురుషుల అక్షరాస్యత పెరుగుదల 5.24%గా నమోదైంది. 2001-2011 దశాబ్ద కాలంలో మహిళల అక్షరాస్యత పెరుగుదల 9.31%గా నమోదు కావడం సంతోషించే పరిణామం. ఎక్కడైతే
ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా భయం లేకుండా తిరుగుతుందో అప్పుడు నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్టు అన్న జాతిపిత మాటలు మన రాష్ట్రంలో త్వరలోనే జరగబోతున్నట్టు స్పష్టమవుతుంది. రాబోయే కాలంలో కూడా మన రాష్ట్రంలోని ఆడపిల్లలు స్వశక్తితో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ జాతిపిత మహాత్మా గాంధీ కలలని సాకారం చేయాలని మీ జాగృతి ఆశిస్తుంది.